హాయ్ నమస్తే అందరికీ. వెల్కమ్ టు సీనియర్ ల్యాబ్ స్టోరీ. నేను మీ శ్రీనివాస్. సో ఈ మధ్య నన్ను ఫ్రీక్వెంట్గా కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు. వాటికి నేను కామెంట్స్లో రిప్లై ఇస్తున్నాను. కాకపోతే కొంచెం డీటెయిల్గా నేను కూడా కొంచెం ఎక్స్ప్లెనేషన్ చేద్దాం అనుకుంటున్న వీడియోస్. సో వాటికి క్వశ్చన్ అడిగారు. ఏమడిగారంటే, ఆఫ్టర్ కీమో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, పెట్ స్కాన్కి లో కాస్ట్లో ఎక్కడ దొరుకుతుంది, సో ఆఫ్టర్ కీమోథెరపీ హౌ మెనీ డేస్ టు రికవరీ కావడానికి ఎన్ని రోజులు పడుతుంది కీమోథెరపీలో. సో తర్వాత టేస్ట్ బర్డ్స్ ఎప్పుడు క్యూర్ అవుతాయి ఆఫ్టర్ 6 సైకిల్స్ ఆఫ్ కీమో తర్వాత. సో ఈ 4 క్వశ్చన్స్ అడిగారు. సో వీటి గురించి నేను అనుభవించింది ప్రకారమే చెప్తాను. ఎందుకంటే అందరికీ ఎట్లా ఉందో ఒక్కొక్కరికి ఒకలా ఉంటుంది కీమోలో. సో చెప్తాను. ఇవి ఎక్స్ప్లెయిన్ చేసే ముందు సో ప్లీజ్ ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా అవసరమైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, కీమోథెరపీలో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి. సో కీమోథెరపీలో క్యాన్సర్ని బట్టి టైప్స్ని బట్టి డిఫరెంట్ డోసెస్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి కీమోథెరపీలో కూడా. సో నాకు ఇచ్చిన కీమోథెరపీ నాది కోలోరెక్టల్ క్యాన్సర్ కాబట్టి నాకు 2 రకాలుగా ఇచ్చారు. ఓరల్ కమ్ ఈ సెలైన్తో మన కీమో ఎక్కించి తర్వాత మెడిసిన్ కూడా వచ్చారు అన్నట్టు. ట్యాబ్లెట్స్ పొద్దున ఒక 3, సాయంత్రం ఒక 3 అట్లా వేసుకోవాలి. సో మోస్ట్ ఆఫ్ ది నేను గమనించింది ఏంటంటే, కీమో ఇచ్చిన ఫస్ట్ డే ఆన్ టైం కీమో ఇచ్చే టైంలోనే చెయ్యి మొద్దుబారిపోవడము, సెలైన్ ఏదైతే ఎక్కించారో అది మొత్తం తిమ్మిరి ఎక్కినట్టు మొద్దుబారిపోవడం, అట్లా ఒక 2 days అట్లా ఉంటుంది. సో తర్వాత కొన్ని సిమ్టమ్స్ నాకు మేజర్గా వచ్చిన సిమ్టమ్ అంటే వామిటింగ్ సెన్సేషను, కడుపులో తిప్పడము, గొంతు పచ్చి చేయడము. సో ఇట్లాంటి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కనిపించినాయి, కొన్ని బాడీ పెయిన్స్ అట్లా. సో ప్రికాషన్స్ మ్యాక్సిమం ఎందుకంటే ఫుడ్ తినాలనిపించదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కీమోథెరపీ ఇచ్చేటప్పుడు ఫుడ్ తినాలనిపించదు. దానివల్ల ఏంటంటే బాగా వీక్ అయిపోతారు. ఇంకొకటి ఏంటంటే కొంతమందిలో ప్లేట్లెట్స్ కూడా పడిపోతాయి, బ్లడ్ లెవెల్స్ పడిపోతాయి. కొందరికి బ్లడ్ ఎక్కించాల్సిన అవసరం కూడా ఉంటుంది. నేనేం చెప్తానంటే, మ్యాక్సిమము ఏదైనా ఒక ప్రికాషన్స్లో ఇప్పుడు మనకు వచ్చే సైడ్ ఎఫెక్ట్లో ఆ ట్రీట్మెంట్ కీమోథెరపీలో వచ్చే సైడ్ ఎఫెక్ట్లో చాలా డిఫరెన్స్ ఉంటాయి. ఒక్కొక్కరికి లూజ్ మోషన్స్ ఉంటాయి, ఒకరికి స్టమక్ పెయిన్ ఉంటుంది, ఇంకొకరికి వామిటింగ్స్ ఉంటాయి, ఒకరికి హెవీ బాడీ పెయిన్స్, ఫీవర్ ఉంటుంది. సో ఇట్లా కామన్ సిమ్టమ్స్ కొన్ని క్యాజువల్గా ఉంటాయి. కీమోథెరపీ ఎక్కించినప్పుడే వాటికి సంబంధించిన మెడిసిన్స్ ఇస్తారు. సో పర్టికులర్గా ఒక ఫస్ట్ 3 days అయితే కీమోథెరపీ సెలైన్ ఎక్కించిన 3 days అయితే ఆ మెడిసిన్ కంపల్సరీ యూజ్ చేయాలి. ఆఫ్టర్ దట్ ఏదైనా మీకు అనిపిస్తే కంటిన్యూ చేయొచ్చు, లేదంటే వదిలేసేయాలి. సో ప్రికాషన్ అయితే మేజర్గా వాళ్ళు ఇచ్చిన ప్రికాషన్ మెడిసిన్ తీసుకోవాలి, అదైతే కామను. నేనేమంటున్నానంటే, మీరు ఏదైనా సరే, ఇప్పుడు నేను స్టార్టింగ్లో చేసిన మిస్టేక్ ఏంటంటే, కీమోథెరపీ ఇచ్చినప్పుడు నాకు ఫస్ట్లో లూజ్ మోషన్స్ అయినాయి. ఆ లూజ్ మోషన్స్ వాళ్ళు చెప్పారు లూజ్ మోషన్స్ అవుతాయని. బట్ నేనేం చేశాను, అట్లాగే అవుతాయేమోలే అని చెప్పేసి వెళ్తూ మోషన్స్కి అట్లా వెళ్తేసరికి నైట్ అంతా లూజ్ మోషన్స్ అయిపోయి బ్లడ్ లాస్ అయిపోయి చాలా బ్లడ్ మోషన్స్ అయినాయి అప్పుడు, బిఫోర్ సర్జరీ ఫస్ట్ కీమో ఇచ్చినప్పుడు. సో దానివల్ల ఏంటంటే బాగా వీక్ అయిపోయి పడిపోయాను. నేనేమంటున్నానంటే, అట్లాంటి సైడ్ ఎఫెక్ట్ సిమ్టమ్స్ ఇట్లాంటివి వాళ్ళు చెప్పినవి మనకు వచ్చినప్పుడు అవి మనం తట్టుకోలేనంతగా ఉన్నప్పుడు కంపల్సరీ హాస్పిటల్కి విజిట్ చేయాలి, అదొకటి. సో ప్రికాషన్స్లో వచ్చేసి మేజర్గా నేను చెప్పేది ఏంటంటే, వాటర్ క్వాంటిటీ ఎక్కువ తీసుకోవాలి. తాగాలనిపించదు. నేనైతే 70% గోరువెచ్చని నీళ్ళు వేడి వేసుకుని తాగినాను డే అంతా. బట్ ఇష్టం ఉన్నా లేకపోయినా అది వాటర్ క్వాంటిటీ ఎక్కువ తీసుకోవాలి. ప్లస్ నీరసం లేకుండా కళ్ళు తిరిగినట్టు అట్లా ఏమైనా ఉంటే మాత్రం హాస్పిటల్కి వెళ్ళాలి కంపల్సరీ. చెప్పాను కదా, ప్రికాషన్స్ ఏవైనా మనం అనుకునే దానికంటే ఎక్కువ సిమ్టమ్స్ ఉంటే మాత్రం హాస్పిటల్కి వెళ్ళాలి. ఇంకోటి ఏంటంటే, మ్యాక్సిమం నేను ఫుడ్ అయితే ఆ టైంలో ఎక్కువ శాతం ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, జ్యూసెస్, సో ఇట్లా ఫ్రూట్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టాను. ఎందుకంటే మనకు మళ్ళీ ఈ వైట్ ఎగ్స్ తీసుకున్నాను, ఎగ్ వైట్స్. నాన్ వెజ్ కొంచెం తక్కువ. ఆన్ ట్రీట్మెంట్లో నేను కీమోథెరపీలో నాన్ వెజ్ ఏమో తీసుకోలేదు. ఎక్కువ శాతం తీసుకుంది అయితే వాటర్ క్వాంటిటీ, అది ఏదైనా కావచ్చు, మజ్జిగ, కొబ్బరి నీళ్ళు, ఇంట్లో మన గోరువెచ్చని నీళ్ళు. సో అట్లా కామన్గా ఏదో ఒకటి లిక్విడ్స్ తీసుకుంటున్నా, బాడీ డిహైడ్రేట్ కాకుండా.
సో అట్లా తీసుకుంటే సరిపోద్ది. బట్ కొందరికి హెవీగా ఉంటే మాత్రం హాస్పిటల్కి వెళ్ళాలి. సో అదొకటి. సో నెక్స్ట్ వచ్చేసి పెట్ స్కాన్ ఎక్కడ తక్కువ దొరుకుతుంది. సో పెట్ స్కాన్ గురించి నేను స్టార్టింగ్లో చాలా ఒక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే అప్పుడు ఎంత 28,000 ప్లస్ 30,000 దాకా చెప్పారు పెట్ స్కాన్. ఆ తర్వాత నేను బస్సు తరకంలో అడిగాను. అప్పుడు నేను అడిగినప్పుడు స్టార్టింగ్లో 23 ఉండే, తర్వాత ఈ మధ్య 17,000 ఏదో తగ్గించారు, 17,000 అయింది. సో ఇంకా అంతకంటే తక్కువ ఇంకా ఎక్కడైనా దొరుకుతుందని చెప్పేసి ఇంకా సెర్చ్ చేశాను. ప్రజెంటు అంటే నాకు తెలిసి ఈ రిఫరెన్స్తో వెళ్తే ఎవరైనా ఇస్తుండొచ్చు తక్కువ, కానీ బట్ ఏ రిఫరెన్స్ లేని వాళ్ళకైతే విద్యానగర్లో న్యూక్లియర్ ల్యాబ్ ఒకటి ఉంది. సో వాళ్ళు అడిక్మెట్, మన విద్యానగర్ అడిక్మెట్ హైదరాబాద్లో వాళ్ళు 11,500 12,000 లోపు పెట్ స్కాన్ అది చేస్తారు. నా అంచనా ప్రకారం అంతకు తక్కువ అయితే ఇక్కడ దొరకదు అనుకుంటున్నా. సో ఎవరైనా నా వీడియోలో ఎవరైనా ఇంకా తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. బట్ నాకు తెలిసింది అయితే అక్కడ న్యూక్లియర్ అని మన ఆన్లైన్లో మీరు సెర్చ్ చేసిన వస్తుంది. సో తర్వాత ఆఫ్టర్ కీమోథెరపీ హౌ మెనీ డేస్ టు రికవరీ, అంటే కీమోథెరపీ అయిపోయిన తర్వాత రికవరీ రావడానికి ఎన్ని రోజులు పడుతుంది. కీమోథెరపీ చెప్పాను ఫస్ట్, డిఫరెంట్ డోసేజ్ని బట్టి రికవరీ అనేది ఉంటుంది. మ్యాక్సిమం అయితే మెయిన్ కీమోథెరపీ ఇచ్చిన డే 1 నుంచి ఒక 1 వీక్ వరకు హెవీగా ఉంటుంది. ఫస్ట్ 3 డేస్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. ఆ తర్వాత ఎఫెక్ట్, దాని తాలూకు బాడీలో ఎఫెక్ట్ అనేది 3 డేస్ ఉంటుంది. ఆ తర్వాత 1 వీక్ తర్వాత మనం మెడిసిన్ అంటే ఓరల్ కీమో తీసుకుంటే, బట్ ఓరల్ కీమో తీసుకున్నా కూడా దాని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అంటే ఓరల్ కీమో అంటే ట్యాబ్లెట్స్ రూపంలో ఇస్తారు కీమో, వాటి వల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ కొన్ని ఉంటాయి. కొందరికి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, నేను విన్నాను చాలామందికి కొందరికి అయితే సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేవు, బట్ వాళ్ళకి ఇబ్బంది ఏమి అనిపించదు. బట్ నాకైతే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే కాళ్ళల్లో తిమ్మిళ్ళు, కొంచెం బాడీ వీక్ ఉండడము, అంటే అట్లా డల్ అయిపోవడం, లేకపోతే ఫీవర్స్ రావడము, ఇట్లాంటి కొన్ని అన్కంఫర్ట్నెస్ గమనించిన. మేజర్గా సర్జరీ కన్నా కూడా ఎక్కువ శాతము ఈ మన కీమోథెరపీలోనే ఉంటాయి. ఫిజికల్గా మనము ఫిట్గా అనిపించేది నా అంచనా ప్రకారం అయితే ఒక 1 మంత్ అట్లా పడుతుంది. తర్వాత ఆ బాడీలో ఆ సైడ్ ఎఫెక్ట్స్ మేబీ ఉండొచ్చు, కానీ మనకు అంత ఇబ్బంది తెలియదు, బాడీలో అంత ప్రాబ్లం ఏమి ఉండదు. బట్ మేజర్గా 7 to 10 డేస్ లోపు ఇప్పుడు వాళ్ళు ఒక సైకిల్ ఇస్తారు మనకి, 14 డేస్ మెడిసిన్ వేసుకోవాలి. ఆఫ్టర్ 14 డేస్ తర్వాత 1 వీక్ గ్యాప్ ఇస్తారు. సో ఆ గ్యాప్ అనేది ఏంటంటే నువ్వు నార్మల్ కావడానికి, రికవరీ అవ్వడానికి అన్నట్టు. సో నువ్వు ఆ 1 వీక్లో నార్మల్ అవుతావని వాళ్ళ ఇంకో కీమో ఇవ్వడానికి అనేది వాళ్ళు డాక్టర్స్ చెప్పే కాన్సెప్ట్. సో మ్యాక్సిమం అయితే 1 మంత్లో అట్లా మనకి కీమో నుంచి అంటే మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ నుంచి రికవర్ అవుతాము. బట్ చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ కొందరికి ఎక్కువ రోజులు ఉంటాయి, కానీ ఇబ్బంది పెట్టేంత ఉండవు. ఏదన్నా మనం మేజర్గా వచ్చే సిమ్టమ్స్ అయితే ఆన్ కీమోలోనే ఉంటాయి, తర్వాత ఏముండదు, అంత తొందరగానే రికవరీ అయిపోతాం. ఇంకొకటి ఏంటంటే ఈ కీమోథెరపీలో హెయిర్ లాస్ అనేది ఉంటుంది, అదొకటి మాత్రం కొంచెం టైం పడుతుంది. 3 to అంటే పర్సన్స్ బట్టి 3 months పట్టవచ్చు, కొందరికి 6 months పట్టవచ్చు. ఆ టైంలో లాస్ అయిన హెయిర్ మళ్ళీ వస్తుంది. సో దాంట్లో భయపడాల్సిన పని లేదు. సో లాస్ట్కి వచ్చేసి టేస్ట్ బడ్స్ ఎప్పుడు క్యూర్ అవుతాయి ఆఫ్టర్ 6 cycles ఆఫ్ కీమో. టేస్ట్ బడ్స్ వాస్తవానికి టేస్ట్ బడ్స్ కంప్లీట్గా ఏం డ్యామేజ్ అవ్వవు. ఎట్లా అంటే కొన్ని అన్ కీమోలోనే, అంటే ఆ కీమో టైంలోనే అట్లా ఉంటుంది, ఆఫ్టర్ దట్ ఏమి ఉండదు, అంత ఎఫెక్ట్ ఏమి ఉండదు, అంత మనం భయపడాల్సింది ఏమి ఉండదు. నేనైతే నాకు కీమో ఇచ్చిన ఫస్ట్ కీమోథెరపీ ఇచ్చిన ఒక 2-3 days 4 days అయితే తినలేకపోయాను, మింగడానికి కూడా అవ్వలేదు, గొంతు అంతా పచ్చి చేసింది ఎఫెక్ట్ వల్ల. సో అంటే మామూలు హెవీ కోల్డ్ ఈ గొంతు పట్టే సెట్లను అట్లా అంటే మింగడానికి, వాటర్ కూడా తాగడానికి ఇష్టపడదు. సో ఈ సిమ్టమ్స్ ఇవి క్లియర్ అయితే తప్ప అయిపోతే అవి నార్మల్ అయిపోతుంది. అంత టేస్ట్ కోల్పోవడం పెద్దగా ఉండదు. కరోనా టైంలో అప్పుడు కోల్పోయాం కదా, అంత డేంజర్గా అయితే ఏముండదు కీమోథెరపీలో. కాకపోతే కొంచెం ఫస్ట్ డే 3-4 days అట్లీస్ట్ ఒక 1 week దాకా కూడా కీమో వచ్చిన 1 week వరకు కూడా ఆ ఫీల్ అనేది ఉంటుంది. మనం అన్కంఫర్ట్గా ఎంత ఇష్టమైంది కూడా ఆ టైంలో తినలేకపోతాం అన్నట్టు ఫుడ్. సో ఆఫ్టర్ కీమో ఎప్పుడైతే స్టాప్ అయిపోయిన తర్వాత ఒక 1 week 10 days గ్యాప్ ఇస్తామో అప్పుడు నువ్వు నార్మల్గా టేస్ట్ చేయొచ్చు, నార్మల్గా
తినేయచ్చు, పెద్దగా ఇబ్బంది అనిపించదు. కొందరు ఏంటంటే డిప్రెషన్లో ఉన్న వాళ్ళకి నువ్వు నార్మల్ కాదు, నువ్వు ఏం పెట్టినా ఎట్లా పెట్టినా వాళ్ళకు సహించదు. ఎందుకంటే వాళ్ళకు ఫుల్ ఆన్ మైండ్ అంతా అయ్యో నాకు క్యాన్సర్, అయ్యో నాకు పరిస్థితి ఎట్లా అయిపోయింది, ఆ కాన్సెప్ట్తో ఎవరైనా ట్రీట్మెంట్ చేసుకుంటే మాత్రం చాలా టైం పడుతుంది రికవరీ కావడానికి. క్యాన్సర్ వచ్చింది, ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం ఓకే అన్నంత కొంచెం మైండ్ సెట్ స్ట్రాంగ్గా ఉంటే పర్వాలేదు. ఎప్పుడైతే నువ్వు డిప్రెషన్గా అయ్యో నాకు క్యాన్సర్, నా పరిస్థితి ఇట్లా, నాకు ట్రీట్మెంట్ నా వీక్ అయిపోయినా, నాకు ఇట్లా అయిపోతుంది, రేపు ఏమవుతుందో అనే ఒక టెన్షన్ ఫీల్తో భయంతో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఆలోచిస్తుంటారు చూసారా. సో వాళ్ళకి రికవరీ లేట్గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు, బాడీలో ఏదైనా చిన్న సిమ్టమ్ వచ్చినా కూడా దానివల్ల అని చెప్పి ఫీల్ అయిపోయి డల్ అయిపోవడం, వీక్ అవడము, బాడీ కోఆపరేట్ చేయకపోవడము, ఏదైనా అయినా ఎక్కువ భయపడిపోవడం, బీపీ పెరిగిపోవడం, అట్లాంటి వాటి వల్ల వాళ్ళు ఇంకెక్కువ సఫర్ అవుతారు. సో మ్యాక్సిమం ఏమంటున్నానంటే ఈ ట్రీట్మెంట్లో అయినా, కీమోథెరపీ అయినా, సర్జరీలో అయినా కూడా మేజర్ మైండ్ సెట్ కూడా బాగా పనిచేస్తుంది. మైండ్ సెట్ మనకు స్ట్రాంగ్గా ఉంటాయి, తొందరగా రికవరీ అవుతాం. సో ఇది హోల్ కాన్సెప్ట్. నాకు తెలిసి నేను అనుభవించినంత వరకు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఈ ఇన్ఫర్మేషన్ అవసరం అవ్వచ్చు, అంటే మేబీ ఒక్కొక్కరు ఒక్కోలాగా పెయిన్ ఫీల్ అవుతూ ఉంటారు ఈ ట్రీట్మెంట్స్లో. సో ఇది నేను ఫీల్ అయింది. నా ఇన్ఫర్మేషన్ మీకు అడిగింది మీకు ఓకే అయితే థ్యాంక్స్. అంటే నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు నాకు కూడా కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది ఇన్ఫర్మేషన్ అవసరం వస్తే. ఓకే, థ్యాంక్ యూ. మీ అందరికీ అర్థమైంది అనుకుంటా మా సిచ్యువేషన్స్ ఆ టైంలో అప్పుడు ఎట్లా ఉండేది అనేది. సో మీకు కూడా అర్థం అవుతుంది కదా, కాబట్టి థ్యాంక్ యూ. మీకు కూడా ఏదైనా పర్టికులర్గా నా హెల్త్ విషయంలో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అడగవచ్చు, రిప్లై కానీ ఇస్తాను, లేదంటే మీకు వీడియో రూపంలో కూడా మీకు డీటెయిల్స్ ఇస్తాను. నా వల్ల అయినంత వరకు, నేను అనుభవించినంత వరకు, నేను చూసినంత వరకు. బట్ మీ సపోర్ట్ మాత్రం ఎప్పుడు ఉండాలి, ఎందుకంటే మీరు లైక్ చేసి వీడియోని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే నాకు కొంచెం రీచ్ వస్తుంది. మీరు కూడా ఇలాంటి వాళ్ళకు మాకు సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది. చాలామందికి మనము ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. థ్యాంక్ యూ, బాయ్.